ఐ మీన్ సడన్ గా నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఒరే బాబు, నువ్వు పెద్ద సైకియాట్రిస్ట్ అవడం ఏమో గాని నీ డౌట్స్ ని నేను క్లియర్ చేయలేకపోతున్నాను. కమాన్ మామ్, చెప్పమ్మా, ఏడ్చావా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే ఫైన్, నీ సంగతి వదిలే. ఒక అమ్మాయికి సడన్ గా కళ్ళమ్మట నీళ్ళెందుకు వస్తాయి? మామ్, నీ సమాధానం చాలా విలువైంది. అది ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడుతుంది. జీవా, ఈ జనరేషన్ అమ్మాయిలు అంత త్వరగా బర్స్ట్ అవర్రా. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళ ఆడవాళ్లు అన్న విషయం జ్ఞాపకం వస్తే తప్ప వాళ్ళు ఏడవరు. క్లియర్ గా చెప్పమ్మా, నాకు అర్థం కావడం లేదు. జీవా, మీ జనరేషన్ పిల్లలకి కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా ఎక్కువరా. ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలరు, ఓర్పుగా సహించగలరు. అలా ఉండే ఓ అమ్మాయి బాధపడింది అంటే దానికి బలమైన కారణం వేరేదో ఉండుంటుంది. ఒకటి, తన అయిన వాళ్ళు పోయుండాలి, లేదా ఎవరి వల్లైనా మోసపోయి దాన్నించి బయటపడలేకపోయి ఉండొచ్చు. అయిన వాళ్ళు పోయింటారా? లేకపోతే మోసపోయి బయటపడలేక బాధపడుతుందా? Hi, baby. How are you? Hey, ఎందుకంత కోపం? మీకోసం నేను ట్రై చేసినంతగా యూత్ లో ఎవరైనా ట్రై చేశారా? That's my passion, you know. జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నీకసలు మానవత్వం అంటూ లేదా? నాకు మానవత్వం ఉండబట్టే నువ్వు ఇంకా చావలేదు. ఓకే, నాలో రాక్షసుడు బయటపడ్డాడంటే రామాయణమే మారిపోతుంది. నీ మనసు గెలవాలన్న నా ఆశయం నెరవేరకపోతే నీ డెడ్ బాడీ కూడా మీ వాళ్ళకి దొరకదు. నా కళ నిజం కాబోతుంది మామ్. ఐఎమ్ గోయింగ్ టు టచ్ మై డ్రీమ్. ఏమిట్రా పగటి కలలు? తెల్లారుజామున వస్తే నిజం అవుతాయి కానీ పగటివి కాదు. కళలో చూసింది నిజం కాకపోవచ్చు, కానీ మనసుతో చూసింది నిజం అవుతుంది మామ్. గుడ్, వెరీ గుడ్. ఎవరా అమ్మాయి? దట్స్ మై ఫ్యూచర్. షీఈ్ మై పేషెంట్. అవును, అమ్మాయి అని అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పావు? హౌ డు యు నో ఇట్? ఐ నో. వయసులో ఉన్న అబ్బాయి ఊహల్లో ఉన్నాడు అంటే ప్రేమలో పడ్డాడనే అర్థం. నో మామ్, ఇట్స్ నాట్ లైక్ దట్. జస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఆ అమ్మాయి గురించి విన్నది వేరు, అనిపిస్తుంది వేరు. ఐఎమ్ జస్ట్ ఇన్ ఏ కన్ఫ్యూజింగ్ మామ్. వాట్? సైకియాట్రిస్ట్ తీసుకొచ్చావా? నో 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 నో. వద్దుందా నీకు? ఐ డోంట్ నీడ్ హిమ్. ఫోన్ చేయి, ఫోన్ చేయి ముందు. వండి రావతను ముందు ఫోన్ చేయి. వాట్స్ దిస్ సార్? సైకియాట్రిస్ట్ తీసుకురాకుంటే ఆ అమ్మాయి మీకు ఎలా దక్కుతుంది? దక్కుతుంది, దక్కేలా చేసుకుంటా. మధ్యలో ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే నా సీక్రెట్స్ అన్ని ఓపెన్ కావా? డామేట్. ఇప్పటిదాకా థర్డ్ పర్సన్ కి ఇవన్నీ ఏం తెలియవు. ఇది ఇలాగే ఉండాలి నేను బతికున్నంత కాలం, లేదా నిన్ను చంపేస్తా. చెయ్ చెయ్ చెయ్, వాడికి ఫోన్ చేయి, ఫోన్ చేయి ముందు. స్పీకర్ 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 అని చేయి. హాయ్ డాక్టర్.
జస్ట్ ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నాను. నో ప్రాబ్లం. ఇక ఆలోచించడం మానే. డాక్టర్ కేత ఏమంటున్నారు? ఏమైంది? నథింగ్. మీరింకా రావాల్సిన అవసరం లేదు. షీ డజంట్ నీడ్ ఎనీ ట్రీట్మెంట్. డాక్టర్ కేత ఏంటి, ఎందుకు వద్దంటున్నారు? అసలు ఇంతవరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. వై యు ఆర్ హెసిటేటింగ్? లుక్ మ్యాన్, వీ డోంట్ నీడ్ యువర్ సర్వీసెస్ రైట్ నౌ. క్యాన్సిల్ చేయకూడదని మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఏం లేదు కదా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్యాన్సిల్ ఇట్. అండర్స్టాండ్? సార్ ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్, ఓన్లీ వన్ ఛాన్స్. నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ అమ్మాయికి తప్పకుండా క్యూర్ చేస్తాను. ప్లీజ్ సార్. నో, ఐఎమ్ సారీ. వన్స్ ఇట్ క్యాన్సిల్డ్ ఈస్ క్యాన్సిల్డ్. ఓకే? దట్స్ ఇట్. గో గో మ్యాన్. జీవా, ఏమైందిరా? మా అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది. జీవా, డోంట్ వరీ. ఇది నీకు ఫస్ట్ ఛాన్సే కానీ లాస్ట్ ఛాన్స్ కాదు కదా. చూడు, నీకు ఒక అవకాశం దొరుకుతుందని ప్రూవ్ అయింది. ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వేంటో నిరూపించుకో. డిసప్పాయింట్ అవ్వకు నాన్న. యూ విల్ బికమ్ ఏ గుడ్ సైకియాట్రిస్ట్. ప్లీజ్ మామ్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఓకే, బట్ డోంట్ బి డిస్టర్బ్డ్. ఓకే? ఓకే.